హాయ్ అండి. హలో. మరో కథతో మీ ముందుకు వచ్చాను. ఇది ఒక హాస్య కథ. తిండి యావ కడుపుబ్బ నవ్వించే హాస్య కథ. పెళ్లి చూపుల్లో ముద్దబంతి పువ్వులా ఉన్న సుందరి అందసందాల మీద గాని, వాళ్ళు జరుపుతామన్న పెట్టిపోతలు, కట్నాల మీద గాని ధ్యాస లేదు సుబ్బారావుకి. ఆడపెళ్లి వారు పళ్ళాలలో పెట్టిన తినుబండారాల మీదే అతని దృష్టి మొత్తం ఉంది. చూపులయ్యాక, "ఏరా సుబ్బు, పిల్ల నచ్చిందా?" అని అడిగాడు అటు ఆడపెళ్లి వారికి, ఇటు మగ పెళ్లి వారికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సుబ్బారావు సొంత మేనమామ. తినుబండారాలపై దృష్టి మరల్చలేని సుబ్బారావు నోరూరించే మైసూరు పాకు ఇంకా తినవేంటి అంటూ పచ్చగా హొయలుపోతూ నవ్వినట్లనిపించి అమాంతం ఒక ముక్క తీసుకొని నోట్లో వేసుకొని దాని రుచిని ఆస్వాదిస్తూ, "ఆహా" అన్నాడు తన్మయంగా. ఇహనే మా వెధవాయికి పిల్ల నచ్చింది. ఇక శుభస్య శీఘ్రం, ఫెళ్ళున నవ్వుతూ అన్నాడు మేనమామ. ఆ నవ్వుకి ఆ నవ్వు అదురుకి టేబుల్‌పై ఉన్న పళ్ళాలలో నీటుగా సర్దిన తినుబండారాలు చెల్లాచెదురయ్యేసరికి ఆడపెళ్లివారు హడలిపోయారు. ఇక పెళ్లి చూపుల తతంగంలో ఇరుపక్షాల వాళ్ళు ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. సుబ్బారావు మాత్రం మిలమిలా మెరుస్తూ నోట్లో వేసుకుంటే కరిగిపోయే పాలకోవా బిళ్ళల్ని చూస్తూ, పిచ్చిముండలు చూడటానికి ఎంత ముద్దుగా ఉన్నాయో అనుకుంటూ గుటకలు వేస్తూ ఆగలేక ఒక పాలకోవా బిళ్ళ తీసుకోబోయి కెవ్వున అరిచాడు. అప్పటికే ఆబాగా 3 మైసూరు పాకులను నోట్లో కుక్కుకుంటూ తిన్న మేనల్లుడు పాలకోవా బిళ్ళ కోసం ఎగబట్టం చూసి తన పైపంచె తీసి మడతలు విప్పి మళ్ళీ మడతలు పెడుతున్నట్టు నటిస్తూ దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరికీ కనపడకుండా తన పక్కనున్న సుబ్బారావుకు గట్టిగా తొడపాసం పెట్టాడు మేనమామ. తల వంచు కూర్చున్న సుందరి సుబ్బారావు అరిచిన అరుపుకు బిక్క తెచ్చిపోయి అతని వంక పిచ్చి చూపులు చూడసాగింది. పాపం మేనమామ తొడపాశానికి గుడ్ల నీరు కుక్కుకున్న సుబ్బారావుని చూస్తూ, "ఏం లేదమ్మా, ఏ చీమైనా కుట్టిందేమో వెధవని. నువ్వేం కంగారు పడకు" అన్నాడు మళ్ళీ పెళ్ళున నవ్వుతూ. ఆ నవ్వుకు వంటింట్లోంచి హాల్లోకి మరోమారు కాఫీలు తెస్తున్న సుందరి తల్లి ముందుకు తూలి పడబోయి నిగ్రహించుకొని వణుకుతున్న చేతులతో అందరికీ కాఫీలను అందించింది. "ఏంటోయ్ పిచ్చి సన్యాసి, అమ్మాయిని ఏమన్నా అడుగుతావట్రా?" వేడి వేడి కాఫీని ఉఫ్ అని ఊదుకుంటూ పెద్ద శబ్దం వచ్చేటట్టు గుటకలు వేసి తాగుతూ అన్నాడు మేనమామ. పెళ్లి కూతురు ముందర తనను సన్నాసి అని పిలిచినందుకు పీకల దాకా కోపం వచ్చినా మేనమామని ఏమనలేక సుందరి వైపు చూశాడు సుబ్బారావు. సన్నగా నాజుగ్గా పూతరేకులా ఉందనుకొని ఆమెతో, "మీకు రుచిగా వంట చేయటం వచ్చా?" అన్నాడు. పెళ్లి కొడుకు ఏది అడిగినా అవునని తలాడించు అని అంతకుముందు చెవినీళ్లు కట్టుకొని పోరిన తల్లి మాటలు గుర్తు చేసుకుంటూ వచ్చన్నట్టు తల ఊపింది సుందరి. అది చూసి సుబ్బారావు మొహం చాట ఎంతయింది. ఇంకేం మాట్లాడేది లేదన్నట్టు సైగ చేశాడు మేనమామకు. "ఏం లేదమ్మా, సిటీలో కదా ఉద్యోగం. అక్కడ అక్కడ వీడు ఒక్కడే ఉండి వండుకు తిని అఘోరిస్తున్నాడు వెధవ. ఇదిగో వీడి అమ్మా నాన్నలు పల్లెటూరుని వదిలి రాలేరు. పొలం పుట్రా చూసుకుంటూ అక్కడే ఉంటారు. ఒకవేళ ఎప్పుడన్నా వచ్చినా సిటీలో ఉండలేక 1, 2 రోజుల్లో పల్లెటూరుకు పారిపోతారు. అందుకే పెళ్లి చేస్తే పెళ్ళాం కమ్మగా వండి పెడుతుందని ఇక పెళ్లి చేస్తున్నారు." మళ్ళీ పెళ్ళు నవ్వుతూ అన్నాడాయన. అది విని హతాశురాలైంది సుందరి. ఏదో అనబోయే లోపే అక్కడున్న సుందరి తల్లి వెంటనే, "మా సుందరికి వంట చేయటం బాగా వచ్చు బాబు. కొత్త వంటలైనా తెలుసుకొని ఇట్టే వండేస్తుంది" అంది ధీమాగా. నామమాత్రంగా వంట చేయటమే రాని కూతురికేసి చిలిపిగా చూస్తూ గుడ్లు మిటకరించి చూస్తుండిపోయింది సుందరి. పెళ్లి కొడుకుకు పెళ్లి కూతురు, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు నచ్చటం, కట్న కానుకలు పెట్టిపోతలు నచ్చటంతో తొందరలోనే మంచి ముహూర్తం కుదరటంలో సుందరి సుబ్బారావుల పెళ్లి వైభవంగా జరిగింది. అన్ని కార్యక్రమాలు అయ్యాక ఒక మంచి రోజు చూసుకొని సుందరిని కాపురానికి పంపారు. చీర సారెలతో దిగిన సుందరిని చూసి ఉబ్బి తబ్బిపోయాడు సుబ్బారావు. ఆమెను ఎలా ఉన్నావనైనా అడక్కండా ఇరుక్కి పొరుక్కి పంచటానికి సుందరి తల్లిదండ్రులు తెచ్చిన చలిమిడి, పంచదార చిలకలున్న డబ్బాల మూత తీసి ఓ చేత్తో చలిమిడి తింటూ మరో చేత్తో చిలకను కసుక్కున కొరుక్కు తినడం మొదలుపెట్టి, "చలిమిడి చాలా బాగుంది సుందరి" అన్నాడు లొట్టలేస్తూ. అప్పుడు అర్థమైంది సుందరికి సుబ్బారావుకు తిండి యావ చాలా ఎక్కువని. వంట అంతంత మాత్రమే చేయటం
తెలు తెలుసని సుందరికి పాపం సుబ్బారావుకి తెలీదు. ఆ రోజే సుందరికి జాగ్రత్తలు చెప్పి ఆమె తల్లిదండ్రులు, వచ్చిన బంధువులందరూ వెళ్ళిపోయారు. మర్నాడు ఆదివారం కావటంతో ఇద్దరూ కొంచెం లేటుగా లేచారు. సుందరి పాలు కాచి తాను తెచ్చుకున్న బ్రూ కాఫీ కలిపి సుబ్బారావుకు అందించింది. "అదేంటి ఫిల్టర్ కాఫీ తీసి డికాషన్‌తో కాఫీ పెట్టలేదా? రేపటి నుండి అలా పెట్టు. సర్లే ఇదైనా బానే ఉంది" అంటూ పెద్ద గ్లాసుడు కాఫీ తాగేశాడు. కాసేపటికి సుందు ప్రేమగా పిలిచాడు వంకర్లు బోతూ. "ఏంటండి సిగ్గుగా?" అడిగింది సుందరి. "మరే నువ్వు నాకు రోజు ఇష్టంగా నేనడిగింది వండి పెట్టాలే. హోటల్ తిండి తిని తిని నాలుక మొద్దుబారిపోయింది. ఇహ నువ్వు వచ్చావుగా రోజూ లొట్టలేసుకుంటూ తినొచ్చు" అన్నాడు సుబ్బారావు. "ఆహ్, మరే నాకు" నసిగింది సుందరి. ఇంతలో సుబ్బారావే "నాకు వంకాయ కూర కాయఫలంగా ఉల్లి కారం పెట్టి చేస్తే చాలా ఇష్టం. ఒక్క కాయతో అన్నమంతా తినేస్తా" తన్మయంతో వంకాయ కూర తింటున్నట్టే అన్నాడు. "మా అమ్మే సరిగా చేయదని మా నాన్న తిడుతుంటాడు. నా పిండాకుడు నాకసలు రాదే. వామ్మో! వేవిళ్ళ వాళ్ళకు ఉన్న కోరికలు ఉన్నాయి ఈయనకి. ఫ్రై ఒక్కటి తెలుసు. వంకాయల్ని ముక్కలుగా తరిగి నీళ్ళల్లో పారేసి నూనెలో వేయించి ఉప్పు, కారం జల్లాలని అమ్మ చెప్పింది." మనసులో అనుకుంటూ ఎలాగైనా వంటలన్నీ ఓ వారంలో ఫోన్ చేసి అమ్మనడిగి నేర్చుకోవాల్సిందే. అక్కడికి అమ్మ నేర్చుకోవే అంటే వన్ తను విందా? ససేమిరా చేయను పొమ్మంది. పెళ్ళయ్యాక అప్పుడు నేర్చుకుంటాలే అన్న సుందరి. హి అలాగేనండి చేస్తాను ఇంకా అంది. తర్వాత ఎందుకన్నానా అని మనసులో కుయ్యో మొర్రో మని అనుకుంది సుందరి. సుందరి అలా అనగానే ఇంకానా అంటూ ఉత్సాహంగా మొదలుపెట్టాడు సుబ్బారావు. హ్మ్. కంది పచ్చడి అంటే పడి చస్తాను తెలుసా? వేడి వేడి అన్నంలో కలుపుకొని ఇంత నెయ్యేసుకొని తింటే అబ్బా! స్వర్గం బెత్తెడు దూరంలో కనపడుతుంది. ఇహ బీరకాయ తొక్కు పచ్చడి ఏం రుచిలే. అందరూ తొక్కు అని తొక్కు తీసి పారేస్తారు. ఆ తొక్కుతో పచ్చడి చేసుకుంటే ఆహాహా! ఇక మజ్జిగ పులుసు, సొరకాయ ముక్కలేసి మజ్జిగ పులుసు పెడితే అందులో ఊరి మిరపకాయలు నంచుకుంటుంటే సుబ్బారావు కళ్ళు మెరుస్తున్నాయి. అలా అనర్గళంగా నవకాయ పిండి వంటల గురించి మొహం వాచినట్టు, నాలిక పీకేసినట్టు మాటాడుతుంటే వింటున్న సుందరికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. అన్నట్టు టిఫిన్ ఏం చేస్తున్నావు? నిన్ననేగా వచ్చావు. ఈరోజు పప్పు నానబోసి రుబ్బి పెట్టుకో ఇడ్లీలకి. ఈ పూట చక్కగా జీడిపప్పు ఉప్మా చెయ్ అన్నాడతను. సుందరి వంటింట్లోకి వెళ్ళిపోయింది. "సుందరీ, సుందరీ, సుందూ, స్రూ టిఫిన్ రెడీ అయిందా?" అంటూ పిలిచాడు సుబ్బారావు ప్రేమగా, మహా ఆత్రంగా. "వస్తున్నానండి" అంటూ ఉప్మా చేసిన బాండీని టేబుల్ మీద పెట్టింది సుందరి. "చేశాను కానీ పల్చగా వచ్చిందండి. సరిగ్గా రాలేదండి. ఈ పూటకి హోటల్ నుండి టిఫిన్ తెప్పించరు" గోముగా అన్నది సుందరి. "పలచనైతే అయ్యింది బానే ఉంటుంది" అంటూ బాండీలోకి చూసి కంగు తిన్నాడు సుబ్బారావు. ఆ ఉప్మాను చూస్తుంటే ఉప్మాలాగా లేదు. ఒక రకమైన నీళ్ళ జావలా ఉంది. దానిలో నల్లగా మాడిన తిరగమోత అక్కడక్కడ కనిపిస్తుంటే పచ్చి కరివేపాకును తిరగమోతలో కాక గార్నిష్ కోసం వేసిందేమో అవి పైన తేలుతున్నాయి. వెరసి ఆ ఉప్మా చూస్తుంటే వికారం కలుగుతూ ఉన్న ఫళాన మురుక్కాలువలో పారబోయాలనిపిస్తుంది ఎవరికైనా. "నా పిండాకుడు ఇంత పలుచగా చేశావేంటి? వంట చేయటం వచ్చన్నావు కదా! వచ్చన్నావు అబద్ధం చెప్పావా? ఇది ప్లేట్‌లో పోసుకుంటే కుక్కలా నాక్కుంటూ తినాలి" అంటూ గయ్యిమన్నాడు సుబ్బారావు. "మరేం చేయనండి పలచనయిందని చెప్పాగా అందుకే" అని నసుగుతున్న సుందరితో "ఏమైనా నువ్వు తొలిసారి చేశావుగా" అని గట్టిగా నిట్టూర్చాడతడు. "ఓ 2 గ్లాసులు పట్రా పో! ఆ పంచదార డబ్బా గూడా పట్రా" అంటూ గదిమాడు తిండి ఆవున్న సుబ్బారావు. అది వేస్ట్ చేయడమెందుకు తాగేద్దామన్న తలంపుతో. బాండీ వైపు చూశాడు. సుందరి తయారు చేయబడిన ఆ ఉప్మా నీళ్ళ నీళ్ళగా పల్చగా కలిసిన రవ్వతో, రవ్వ ఉండలతో, మాడిన పోపు గింజలతో చూస్తే ఆ ఉప్మా తాగటానికి కించిత్ భయం కలిగింది సుబ్బారావుకి. అయినా ముద్దుల పెళ్ళాం మొదట చేసిందని అని ఒక పక్క, ఏదీ తినకుండా వదలని అతని తిండి యావతో, గ్లాసులో బాండీలోని ఉప్మాని గరిటెతో ఆవాగా గబగబా పోసుకొని, కాస్త పంచదార వేసి చెంచాతో గిర్రున తిప్పాడు సుబ్బారావు. ఆ విసురుడికి నీళ్ళగా ఉన్న ఉప్మా గ్లాసు కాస్త కింద పడింది. గ్లాసు కింద పడగానే సదరు పల్చని ఉప్మా ఉరకలేస్తూ ప్రవహించే నదిలా నేలంతా పాకింది. అరెర్రె అనుకొని మళ్ళీ బాండీలోది గ్లాసులో పోసుకున్నాడు.
2 చెంచాల పంచదార వేసుకొని, తిప్పుకొని ఊదుకుంటూ ఉప్మా తాగేశాడు. అలా ఆ బాండీలోని ఉప్మానంతా ఊదుకుంటూ తాగేస్తుంటే కర్రలా బిగుసుకుపోయి చూస్తుండిపోయింది సుందరి. ఉప్మాను మొత్తం జుర్రేశాక బ్రేవుమని తేంచేశాడు సుబ్బారావు. పేపర్ తీసుకొని చదవడం మొదలుపెట్టాడు. ఒక అరగంట తర్వాత కడుపులో గుడగుడలాడుతున్నట్టు తిప్పడం మొదలుపెట్టింది. మరో 2 నిమిషాల్లో బాత్రూమ్‌కి పరిగెత్తి భళ్ళున వాంతి చేసుకున్నాడు. మరో వాంతి. తర్వాత 2 లూజ్ మోషన్స్ అయ్యి నీరసంగా కుర్చీలో కూలబడ్డాడు. తల తిప్పి చూస్తే టేబుల్‌పై ఉప్మా బాండీ కనిపించేసరికి మళ్ళీ వికారం పుట్టి ఇహ బాత్రూమ్‌కి వెళ్ళే శక్తి లేక అక్కడికక్కడే డోక్కున్నాడు పాపం సుబ్బారావు. సుబ్బారావు ఇలా డోక్కోవడం, బాత్రూమ్ చుట్టూ తిరగటం చూసి కంగారు పడిపోయింది సుందరి. ఏం చేయాలో పాలుపోక మిడిగుడ్లేసుకొని చూస్తోంది. అలా సుందరి చేసిన ఉప్మా ఓ గంటలో 17 సార్లు సుబ్బారావుని బాత్రూమ్‌కి పరిగెత్తనిచ్చింది. కాస్త విరోచనాలు తగ్గాక మొహం వేలాడేసి కాళ్ళు, చేతులు పీక్కుపోతుంటే సుందు సూ హీన స్వరంతో సుందరిని పిలిచాడు సుబ్బారావు. ఏవండీ! వద్దంటే తిన్నారు చూడండి. కాస్త పెరుగులో మెంతులు వేసివనా? కొంచెం జీలకర్ర నములుతారా? కంగారుగా అడుగుతోంది సుందరి. వద్దు. చాలా నీరసంగా ఉంది. కొంచెం చలిమిడి పెట్టు. వామ్మో! ఇన్ని సార్లు మోషన్స్‌కెళ్లారు. అవ్వా! అవ్వా! అయినా చలిమిడి తింటారా ఎవరైనా? అంటూ బుగ్గలు ఠపీమని నొక్కుకుంది సుందరి. ఏయ్ సూ! ఇంకేం లేవుగా తినటానికి. పోనీ కాసిన మురుకులు, ఓ పంచదార చిలక ఇవ్వు. ఇదేంటండి బాబు అన్ని వాంతులే, మోషన్స్ అయ్యాయిగా. అవెందుకు ఇప్పుడు తినడం? పోనీ కాస్త మజ్జిగ తేనా అంది సుందరి అయోమయంలో. మాట వింటేగా తనే వెళ్ళి మురుకుల డబ్బా, పంచదార చిలకలున్న డబ్బా ముందు పెట్టు కూర్చున్నాడు. ఓ చేత్తో చిలకను కొరుక్కుంటూ, మరో చేత్తో మురుకులు పరా కొరుకుతూ సుందరి వద్దు వద్దని నెత్తి నోరు బాదుకుంటున్న 5 నిమిషాల్లో 2 డబ్బాలు ఖాళీ చేసి ఓ చెంబుడు మంచినీళ్లు తాగి బ్రేవుమని తేంచాడు సుబ్బారావు. ఓ గంట గడిచింది. మళ్ళీ కడుపులో గుడగుడ వికారం మొదలైంది సుబ్బారావుకి. ఈసారి భళ్ళున వాంతులతో మోషన్స్ తీవ్రతకు దాదాపు స్పృహ తప్పి పడిపోయే స్థితిలో లబోదిబోమంటూ పక్కింటి వాళ్ళ సహాయంతో ఆసుపత్రికి తీసుకెళ్ళింది సుందరి. అక్కడ జరిగింది తెలుసుకొని డాక్టర్ అడ్మిట్ చేసుకొని 2 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి డిశ్చార్జ్ చేస్తూ మెత్తగా చివాట్లు పెడుతూ, చూడండి మిస్టర్ సుబ్బారావు, మీ మిసెస్ జరిగిందంతా చెప్పారు. మీరెప్పుడు హెల్తీ ఫుడ్ అది మితంగా తినాలి. అది అందరికీ వర్తిస్తుందనుకోండి. వేస్ట్ అయిపోతుందనో, ఏదో లాగించేయాలనో అన్‌హెల్తీ ఫుడ్ తింటే ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. వంట రాదని మీ శ్రీమతి మీద నిందలేయకండి. వంటలో గొప్పగా చేయి తిరిగిన వారైనా ఒక్కోసారి సరిగ్గా చేయలేరు. అలా సరిగ్గా రాని పదార్థాలని తిని ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా ఎవరైనా? పైగా వాంతులు, విరోచనాలు అయ్యేటప్పుడు ఆయిల్ ఫుడ్ తింటారా? ఆవిడ వంట చేయటం కొత్త కాబట్టి 1, 2 సార్లు సరిగ్గా చేయలేకపోయినా తర్వాత చక్కగా చేస్తారు. ఆడవాళ్ళు పట్టుబడితే వంట నేర్చుకోవడం ఎంతసేపు? ఈ ఈ మందులు మరో 2 రోజులు వాడండి. మరో 4 రోజుల వరకు సాత్విక ఆహారాన్ని తీసుకోండి. మజ్జిగ రసం తీసుకుంటే మంచిది. ఇతర ఫుడ్ అవాయిడ్ చేయండి అన్నాడు డాక్టర్. బుద్ధిగా తలూపాడు సుబ్బారావు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చాడు సుబ్బారావు. సుందరి అతన్ని రెస్ట్ తీసుకోమని, ఇంట్లో పని చూసుకొని మజ్జిగ తెస్తానని వంటింట్లోకి వెళ్ళింది. 2 రోజుల నుండి మజ్జిగ రసమే తాగుతున్న సుబ్బారావుకి టేబుల్ మీద డబ్బాలో చలిమిడి ఉందన్న విషయం జ్ఞప్తికి వచ్చింది. వెంటనే అంత నీరసంలోనూ ఒక్క ఉదుకుటం లేచాడు. డబ్బా మూత తీసి చూశాడు. డబ్బాలో 3 చలిమిడి ఉంది. మరేం ఆలోచించలేదతడు. వంటింట్లోంచి మజ్జిగ తెస్తున్న సుందరి సుబ్బారావు డబ్బాలోని చలిమిడి ఉండలుగా తీసుకొని గుటుక్కున మింగటం చూసి కెవ్వుమని అరుస్తూ పడిపోయింది. కొంతమంది తిండి యావ ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఒక చిన్న కామెంట్ పెట్టండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.